నేపాల్లో భయంకరమైన ఫ్లడ్స్ అయితే వచ్చాయి. 2 గ్లేషియర్స్ గుద్దుకోవడం వల్ల ఇంకా ల్యాండ్ స్లైడ్ వల్ల అయితే వచ్చాయంట. గ్లేషియర్స్ అంటే చిన్న చిన్న మంచుకొండలు ఉంటాయి కదా, అవి గుద్దుకోవడం వల్ల ఇంకా ల్యాండ్ స్లైడింగ్ అయ్యి ఈ ఫ్లడ్స్ అయితే వచ్చాయంట. వర్షము అలాంటిది వార్నింగ్స్ అయినా ఏం లేదంట, సడన్గా అయితే వచ్చాయి. చాలా దారుణంగా అయితే వచ్చాయి ఫ్లడ్స్. అసలు చూసినప్పుడు ఇది ఫస్ట్ ఏదైనా మూవీలో సీన్ ఏమో అనుకున్నా వీడియోస్ చూసి, కానీ ఇది రియల్గా అయితే జరిగింది. ఇది పెద్ద బిల్డింగ్ చూడండి, అసలు కంప్లీట్ బిల్డింగ్ సైజులో అయితే వచ్చాయి. ఈ బిల్డింగే కొంచెం కొండల మధ్యలో ఉన్నట్టుంది. దారుణం ఇది. అయిపోయి అందరూ చనిపోయింటారు. మన వాళ్ళు కూడా 105 మెంబర్స్ అయితే ఉన్నారంట ప్రజెంట్, రిపోర్టెడ్ అయిన వాళ్ళు మిస్సింగ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇది ఒక వీడియో, బస్ స్టాండ్ అనుకుంటా ఇది. సడన్గా ఒకేసారి మొత్తం క్షణాల్లో అయిపోయింది అంతా. వెళ్ళిపోయినాయి, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పగిలిపోయి ఇలా వెళ్ళిపోయింది అలాగా. నెక్స్ట్ ఇదొక వీడియో. ఇదేదో రిజర్వాయర్ ఉన్నట్టుంది. బ్లాస్ట్, మొత్తం అంతా బ్లాస్ట్. ఇదొక వీడియో, అసలు బ్రిడ్జే వెళ్ళిపోయింది అలా కొట్టుకొని. ఇవే కాకుండా ఇంకొన్ని వీడియోస్ చూసినా కొంతమంది మనుషులు కొట్టుకోవేసి ఉంటారు కదా, కొంతమందికి అయితే ఓన్లీ అప్పర్ బాడీ ఉంది, లోయర్ బాడీ వెళ్ళిపోయింది, ఇలా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా దాని చేతులు పట్టుకొని తీసుకెళ్ళడము ఇలాంటి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. అవి ఇంకా చూపించలేము అవి వీడియోస్. దారుణం అది మాత్రం. ఇంకా వీళ్ళకైతే మన వాళ్ళు 10 టన్నుల HADR అసిస్టెన్స్ అయితే పంపారు మన ఇండియా తరపు నుండి. HADR అంటే హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. అవైతే 10 టన్నులు అయితే పంపారు నేపాల్కి. ఇదొక భయంకరమైన కెటాస్ట్రోఫీ. నెక్స్ట్ మిస్టర్ అమిత్ లోమ్టే ఫ్రమ్ పూణే. ఈయన పాత కాయిన్స్ అవి కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర అయితే గుంటూరుకి చెందిన కొన్ని కాపర్ ప్లేట్స్ అయితే ఆయన దగ్గర అయితే ఉన్నాయంట. అవైతే ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్కి ఇచ్చేసి ఆయన టెస్టింగ్ అయితే చేయించాడు. ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు వాటిని టెస్ట్ చేసి అవి కింగ్ విష్ణువర్ధన II ఆయన టైంకి చెందినవంట. ఈస్టర్న్ చాళుక్య డైనాసిటీ కింగ్ అతను. ఇది 7th సెంచరీకి చెందిన కాపర్ ప్లేట్స్ అంట. ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి January 22, 669 CE అంట. CE అంటే కామన్ ఎరా. ఇప్పుడు 2026 కదా, కామన్ ఎరా 2026 ఇది. అంటే 669 669 ఇయర్కి చెందినవి అవి. వీటి మీద ఉన్న లాంగ్వేజ్ అయితే సాంస్క్రిట్ అంట. స్క్రిప్చర్ ఏమో ఆర్కేయిక్ తెలుగు. అప్పటి గుంటూరుని పరిపాలించిన రాజు విష్ణువర్ధన II ఆయన టైంకి చెందినవి మొత్తానికి ఇవైతే ఇంకా ప్రజెంట్ ఇప్పుడు అమిత్ లోమ్టే ఈయన పొజిషన్లోనే ఉంటాయి. అంటే ఈయనే ఇప్పుడు వీటి ఓనరు. కానీ ఈయనైతే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ తీసుకొని ఒక సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలంట. నెక్స్ట్ హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్ ఇంకా 31 స్వీట్ షాప్స్ మీద రైడింగ్ అయితే చేశారు. వాళ్ళ దగ్గర నుండి పూర్ హైజీన్ ఉన్న ఫుడ్, ఎక్స్పైర్డ్ ఫుడ్, ఇంప్రాపర్ స్టోరేజ్, హ్యాండ్లింగ్ ప్రాక్టీస్, స్పాయిల్డ్ వెజిటబుల్స్ విత్ ఫంగస్ అంట, బ్రీచెస్ ఆఫ్ FSS లేబులింగ్, ప్యాకేజింగ్ అండ్ డిస్ప్లే రెగ్యులేషన్స్. అఫీషియల్స్ ఆల్సో ఫౌండ్ క్యారింగ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అలాంగ్ విత్ పెస్ట్ అండ్ రోడెంట్ ఇన్ఫెస్టేషన్ ఎట్ సమ్ యూనిట్స్ అంట. ఇంత దారుణంగా అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఈ 31 స్వీట్ షాప్స్ అయితే. ఇందులో ఇది మెయిన్గా ఈ పుల్లారెడ్డి స్వీట్ షాప్ కూడా ఉంది ఫేమస్ది. ఇంకొకటి బాచుపల్లిలో బర్ఫీ గర్ర అంట, దాని లైసెన్స్ అయితే కంప్లీట్గా సస్పెండ్ చేశారు. ఇంకా అది ఎంత దారుణంగా ఉంటుందో. నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ రాబోయే ఎలక్షన్స్లో గోవాలో వాళ్ళ పార్టీ ఫామ్ అయితే E20 పెట్రోల్ని అయితే బ్యాన్ చేస్తూ అంటా ఉన్నాడు. దానికి కామెంట్స్ అయితే జనాలు ఆల్రెడీ పంజాబ్లో మీ గవర్నమెంటే ఉంది కదా, అక్కడ బ్యాన్ చేయంటా ఉన్నారు. నెక్స్ట్ ఇది సెక్యూరిటీ చెక్ పాయింట్ ఇన్ యెమెన్ అంట. ఓపెన్గా గన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు మరి ఏం చెక్ చేస్తూ ఉన్నారు. గన్స్ అలో ఏమో, బాంబ్స్ కానీ కత్తులు అలాంటివి అలో లేదేమో. ఓన్లీ గన్స్తో మాత్రం కాల్చుకొని చావచ్చు. బాంబులు వచ్చి అవన్నీ పెట్టడానికి అలో లేదనుకుంటా. నెక్స్ట్ జాన్వీ కపూర్ అండ్ ఇషాన్ ఖత్తర్ వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయినట్టుగా, అంటే ఎంగేజ్మెంట్ అలాంటిది ఏదో అయినట్టుగా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. కానీ అది రియల్ కాదంట, అదొకటేదో యాడ్ షూట్ అంట. నెక్స్ట్ ఫౌజీలో ప్రభాసే యాక్ట్ చేశారంట, డూప్స్ అలాంటివి ఏం పెట్టలేదంట. కంప్లీట్గా ఆయనే ఉంటాడని చెప్తా ఉన్నాడు ఈయన. ఫైనల్ చెప్పండి, అంటే షూట్ ఎలా జరుగుతుంది? అంటే బాడీ డెమోస్ ఇలాంటివి వాడుతుంటారు అంటారు కదా, అట్లా ఏమన్నా?
అసలు ఏం లేవు బాబా. డే 1 నుంచి ఆయన మా షూట్ ఏదైనా వేరే షూట్లు ఉంటే దాని డేట్లు అడ్జస్ట్ చేసే కానీ బాడీ డబుల్లో ఎట్లాంటి గోల్ ఏమీ లేదు. మొత్తం ప్రభాస్ గారు ఇన్వాల్వ్ అయిపోయి నమ్మి వేరే లెవెల్ సినిమా తీస్తున్నాం. దండంరా బాబు. ఆ రాజా సాబ్లో చూడలేకపోయినాం బాడీ డబుల్స్ని. అంత బాడీ ఒకటిది, ఫేస్ ఒకటిది. ఇందులో అయితే అలా ఉండదు అంటారు మరి. ఫౌజీలో కంప్లీట్గా ప్రభాసే ఉంటారంట. అలా ఉంటేనే, లేకుంటే కష్టం. నెక్స్ట్ తెలంగాణలో మక్తల్ అనే ఊరిలో ఆ ఊరి ప్రజలైతే ఇరుముడి వేయాలని చెప్పేసి ధర్నాలు అయితే వేస్తూ ఉన్నారు ఒక థియేటర్ బయట. అంటే అది మా చిన్న పల్లెటూరు ఉన్నట్టుంది, ఓన్లీ ఒకే థియేటర్ ఉన్నట్టుంది. అక్కడ టాక్సిక్ రిలీజ్ అయ్యేసరికి ఆ సినిమా అయితే రిలీజ్ చేశారంట ఇరుముడి తీసేసి. కానీ వీళ్ళంతా వచ్చి గోల్ అయితే వేస్తూ ఉన్నారు, ప్రొటెస్ట్ అయితే వేశారు మాకు ఇరుముడి కావాలని చెప్పి. మామూలుగా లేదుగా ఇరుముడికి క్రేజ్. వాళ్ళది ఊర్లో ఓన్లీ సింగిల్ థియేటర్ అదొకటే ఉన్నట్టుంది. ఇంకా మాకు ఇరుముడే కావాలి అంటా ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ నిన్న రామ్ గోపాల్ వర్మ కూడా నిన్న టాక్సిక్ రిలీజ్ అయిన రోజు ఈ ట్వీట్ అయితే వేశాడు, నవ్ వాచింగ్ దురంధర్ అగైన్ అని అంట. నెక్స్ట్ బ్రహ్మాజీ గారు కూడా నిన్న ఈ ట్వీట్ అయితే వేశారు, స్వామియే శరణమయ్యప్ప అని. ఈయన బ్రహ్మాజీ గారు రవితేజ గారు ఎప్పటి నుంచో మూవీస్లో వేస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్. నెక్స్ట్ రామ్ చరణ్, రష్మిక మందన కూడా నిన్న అయితే ట్వీట్ అయితే వేశారు టాక్సిక్ రిలీజ్ అయిన రోజు, కంగ్రాచులేషన్స్ రవితేజ గారు అండ్ ఎంటైర్ ఇరుముడి టీం అని చెప్పేసి. మరి అప్పుడు పెద్ద రిలీజ్ అప్పుడు దిల్ రాజు వాళ్ళ బ్యాచ్ అంతా ఫుల్గా అడ్డుపడి ఏదో పర్సంటేజ్ కావాలా అది అని చెప్పేసి పెద్ద రిలీజ్కి అయితే అడ్డుపడే ప్రయత్నం అయితే చేసినారు. దానికి రివెంజ్ ఏమో మరి. రష్మిక మందన కూడా నిన్నైతే ట్వీట్ వేసింది టాక్సిక్ రిలీజ్ రోజు, కంగ్రాచులేషన్స్ రవితేజ గారు అని చెప్పేసి. ఆమెకి కర్ణాటక ఇండస్ట్రీకి అస్సలైతే పడదు కదా, ఆమెనైతే బ్యాన్ చేశారంట కన్నడ ఇండస్ట్రీలో అని టాక్. అందుకే ఆమె వేసిందేమో మరి నిన్న. ఇంకా కన్నడ ఫ్యాన్స్ ఏమో మీరు మాకు ఇప్పుడు ఫుల్గా నెగిటివిటీ చేశారు, మేము కూడా మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాగే చేస్తామంటా ఉన్నారు. కానీ వాళ్ళ మూవీస్ కేజీఎఫ్ వచ్చినప్పుడు మనం హిట్ చేసాము, ఇంకా కాంతారా వచ్చినప్పుడు హిట్ చేసాము. మనం జస్ట్ మంచి మూవీ ఉంటే హిట్ అవుతుంది ఆటోమేటిక్గా, బాగాలేదంటే బాగాలేదు అంతే. అది ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దానివల్ల ఏమో కన్నడ వర్సెస్ తెలుగు చేసేసినారు, కంప్లీట్గా లాంగ్వేజ్ వార్ స్టార్ట్ చేసినారు. మన మూవీస్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు చూడడం మానేస్తారంట. ఇంకొంతమంది అయితే ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నారు ట్వీట్లో, నేను ప్రామిస్ చేస్తానా ఇంకొక వేరే ఏ స్టేట్ మూవీస్ చూడను అని చెప్పేసి. దానివల్ల వాళ్ళకే లాస్. ఇంకా ఇతనేగా అప్పుడు స్పైడర్ మ్యాన్లో ఐటమ్ సాంగ్ అది లేదన్నాడు. ఇవి మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.